ఆ జనంబాట ప్రోగ్రాంలో భాగంగా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తున్న కవిత మనతో ఉన్నారు. అక్క, ఏంటి కూకట్పల్లిలో ఎక్కువ ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? ప్రజలు ఎట్లా ఉంది స్పందన? కూకట్పల్లి అని కాదండి. మొత్తం మేడ్చల్ జిల్లా అంతా కూడా సమస్యలమయంగా ఉంది. హైదరాబాద్ నగరానికి చుట్టుముట్టు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇన్ని సమస్యలు ఉండడం అన్నది చాలా విషాదం యాక్చువల్లీ. ఎందుకంటే కనీస సౌకర్యాలు లేనటువంటి జిల్లాగా మేడ్చల్ జిల్లాని నేను చూస్తానని నేను కూడా ఊహించలేదు. మొత్తం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేటే, హెల్త్ ప్రైవేటే, వైద్యం ప్రైవేటే, అంతా కూడా ప్రైవేట్ మయంగా మారిపోయింది. రోడ్లు అయితే అగమ్య గోచరంగా ఉన్నాయి. పైన పైన మెయిన్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు ఒక రకంగా కొంత డీసెంట్గా ఉన్నప్పటికీ సబ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా నెగ్లెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. వేల వేల అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడంతా కూడా. కానీ అపార్ట్మెంట్లు అన్నీ ఉంటే మరి బర్డెన్ ఎంత ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు, రోడ్స్ మీద కావచ్చు అన్న ఆలోచన లేకుండా సబ్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఏవి కూడా సరిగా లేవు. అన్నిటికన్నా ఎక్కువైంది అని అంటే వాటర్, మిషన్ భగీరథ నీళ్ళు ఏదైతే మనము అంతటికీ చక్కగా అందుతున్నాయి అనుకున్నామో అవి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తానికి మొత్తం నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. సో అంటే మొత్తం ఒకటేసారి మంచిగా అవుతుందని నేను అంటలేను, మొత్తం చెడ్డగా ఉందని నేను అంటలేను. కానీ ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి నగరానికి అనుగుణంగా, ఆ ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నిర్లక్ష్యం కాబడ్డాయి మేడ్చల్ జిల్లాలోనే అర్థమైంది. అంటే ఇక్కడ నిర్లక్ష్యం అధికారుల దగ్గర గుర్తించారా? లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర గుర్తించారా? ఎక్కడ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజలు కష్టపడుతున్నారండి. ఎందుకు కష్టపడుతున్నారు, దానికి కారణం ఏంది అని అంటే, ఒకటి ఎవరైతే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం, కాన్స్టిట్యున్సీని విజిట్ చేయకపోవడం, వచ్చి పదే పదే ప్రజల సమస్యలు చెప్పిన ఆ సమస్య దగ్గరికి వెళ్ళి చూడకపోవడం. ఒకవేళ ఒక పొలిటీషియన్ పోయి ఒక సమస్య దగ్గర చూస్తే ఆ స్థాయిలో ఉండేటటువంటి అందరు అధికారులు కూడా అలర్ట్ అవుతారు, దాని మీద పనిచేస్తారు. కానీ ఆ కోఆర్డినేషన్ అన్నది ఎక్కడ కనపడటం లేదు. రెండు, స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు ఉద్యమాలు రోజుల తరబడి చేసినా కూడా కనీస స్పందన కరువైనటువంటి సమస్యలు అనేకం మేము చూడడం జరిగింది. ఎగ్జాంపుల్ నాగారం దగ్గర దమ్మాయిగూడ చెరువు ఉంది. ఆ నాగారం కాలువ పొంగితే మొత్తం ఆ రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. మళ్ళీ మెయిన్ రోడ్ అది, మెయిన్ రోడ్. కానీ దాన్ని పట్టించుకున్నటువంటి ఇది లేదు. సో అక్కడ కనీసం ఆ లో లెవెల్ బ్రిడ్జ్ కాకుండా కొంచెం పైనుంచి బ్రిడ్జ్ కావాలి అనేటటువంటి ఆలోచన కూడా చేయలేదు. మరి చేసి ఉంటే అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరు సీఎంలో క్లోజ్ ఉన్న వాళ్ళే, అందరు మంత్రులకు క్లోజ్ ఉన్న వాళ్ళే. ఆ కనీసం ఫెసిలిటీ ఎందుకు చేసుకోలేకపోయినారు అన్నది ఆలోచన చేయాలి. మొన్ననేమో హరీష్ రావు మీద టార్గెట్ చేస్తున్నారు. గతంలో మహేశ్వరం సంబంధించి సబితా ఇంద్రారెడ్డి, నిన్నటికి నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. మొత్తం ఓవరాల్‌గా మంత్రివర్గంలో అంటే కేసీఆర్ హయాంలో జరిగిన మంత్రివర్గంకి సంబంధించి మొత్తం టార్గెట్ చేశారా? లేకపోతే ఏంటి ఆరోపణకు సంబంధించి ఏమన్నా రుజువులు ఏమన్నా ఉన్నాయా? నాకు టార్గెట్ ఎవరు లేరండి. నేనేమంటున్నా, 10 సంవత్సరాల అధికారంలో బీఆర్ఎస్ ఉంది, 2 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ ఉంది. 12 ఏండ్ల తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం అయిన తర్వాత కూడా సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. ఆ సమస్యల గురించి అడుగుతున్నాను నేను. ఆ సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి 10 ఏండ్లు ఉన్నటువంటి మంత్రుల మీద చేతులు లేపాల్సి వస్తుంది. ఇప్పుడు 2 ఏండ్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా చేతులు లేపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో. సో ఇప్పుడు వాళ్ళు ఉంటే ప్రతిపక్షంలో ఉండి కనీసం పోరాటం చేయాలి కదా, పోరాటాలు చేసినట్లేదు. కొన్ని పాలకపక్షంలో ఉన్నప్పుడు పని చేయాలి కదా, పని చేసినట్టు కూడా లేదు. సో ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి అంశాలను నేను చెప్తున్నా తప్పితే నాకు ఎవరు టార్గెట్ కాదు, నాకు ఎవరితో ప్రత్యేకంగా పొలిటికల్గా వైరం అంటూ లేదు. అంటే మీరేమో అనుకున్నంత అభివృద్ధి జరగలేదంటున్నారు. ఓవరాల్‌గా చూస్తుంటే మొన్న ఎలక్షన్స్‌లో కూడా రూరల్ కంటే ఇక్కడ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు బీఆర్ఎస్‌కి అత్యధిక స్థానాలొచ్చాయి. మరి ఎట్లా వచ్చాయి? మరి అభివృద్ధి జరగకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడ గెలిచినట్టు మరి? సంక్షేమం 100% జరిగింది బీఆర్ఎస్లో. సంక్షేమం జరగడం అంటే ఏంటి, పెన్షన్లు టైంకి వచ్చినాయి. పెన్షన్లు వచ్చిన ప్రతి ఒక్కరు పోయి బీఆర్ఎస్ కోటేసారు. అదే పెన్షన్ కొద్దిగా పెంచుతామని అంటే రూరల్లో మొత్తం కాంగ్రెస్ కోటేసారు. సంక్షేమం మంచిగా జరిగింది. కంటి వెలుగు ఆపరేషన్లు జరిగినాయి, కేసీఆర్ కిటులు అందినాయి, పెన్షన్లు వచ్చినాయి. అభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే 10,000 తెలంగాణ రాకముందు సంపాదించిండ్రో ఇప్పుడు కూడా గదే 10,000 సంపాదిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన, ఆర్థిక ఎదుగుదలకు సంబంధించి మాట్లాడినట్టయితే, విద్యా ప్రమాణాలకు సంబంధించి మాట్లాడినట్టయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడినట్టయితే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే తెలంగాణ రాకముందు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం. నేను దానికి ఐ స్టాండ్ బై ఇట్. దానికి తలసరి ఆదాయమే సూచికగా నేను ఇదివరకు కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడతా. సంక్షేమం జరిగింది. సంక్షేమం జరిగింది కాబట్టే పెన్షన్లు వచ్చినాయి, కాబట్టే అంతో ఎంతో ముసలి వాళ్ళకి గౌరవం అనేది దొరుకుతుంది, అంతో ఎంతో విధవరాళ్ళకి గౌరవం దొరుకుతుంది, అంతో ఎంతో ఒంటరి మహిళలకు గౌరవం. అక్కడెక్కడ నేను కాదనట్లేదు. జరిగింది జరిగిందనే చెప్తాను, జరగలేనిది జరగలేదనే చెప్తాను. ఇంత పెద్ద కూకట్పల్లిలో 6 లక్షల మంది ఉండేటటువంటి చోట ఒకటే ఒక హాస్పిటల్ డెలివరీలకు ఉండడం కరెక్టా ప్రభుత్వంది? మేడ్చల్ జిల్లాలో 5 నియోజకవర్గాలు, 32 లక్షల జనాభాలో ఒక్కటంటే ఒకటి పెద్ద హాస్పిటల్ లేకపోవడం కరెక్టా? హైదరాబాద్కు దగ్గర ఉన్నాం, ఓకే. ఎక్కడికి పంపుతారు పేషెంట్లను? మొత్తం మేడ్చల్ జిల్లాలో ఉన్న పేషెంట్లందరూ కూడా గాంధీకే పంపుతారు. అంటే కేవలం ఓన్లీ గాంధీ మీద బర్డెన్ అవుతుంది, అది కరెక్టా? మరి ఎందుకు ఇండివిజువల్ ఇప్పుడు మాకు నిజామాబాద్లో కానీ సిరిసిల్ల చిన్న జిల్లా,
సిద్దిపేట చిన్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్, మెదక్ కొత్త జిల్లా చిన్న జిల్లా, అక్కడ అన్ని 100 పడకల హాస్పిటల్ ఇచ్చుకున్నాం కదా. మరి ఎందుకు మేడ్చల్ ఇంత పెద్ద జిల్లాలో ఇన్ని నియోజకవర్గాలు ఉంటే నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఇచ్చేసి ఎక్కడికక్కడ డీకంజెస్ట్ అవుతుంది కదా, హెల్త్ ప్రెషర్ ఉండదు కదా. నేను అనేది అది. ఏం చెప్తారు? గ్లోబల్ సమ్మిట్ పక్కన జరుగుతుంది. రేవంత్ రెడ్డి నిన్నటి దాకా ఒక లెక్క, సమ్మిట్ తర్వాత ఒక లెక్క ఉంటుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ ఆయన లెక్క ఆయనకే తెలియాలే కానీ ప్రజలకు మాత్రం అర్థమయ్యేది ఏంటంటే గ్లోబల్ సమ్మిట్ అనేది టోటల్ ఫెయిల్యూర్, వేస్ట్ కాన్సెప్ట్. ఎందుకోసం వేస్ట్ కాన్సెప్ట్ అంటున్నా, 2 రోజులు టైంపాస్ హడావుడి, ఆయన 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడడం తప్పితే ప్రజలకు కొరిగేది ఏం లేదు. వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి విజన్ డాక్యుమెంట్లో ప్రజల విజనే లేదు, అసలు ప్రజల్ని ఎవరికి కలవనే లేదు. వాళ్ళు ఏ స్టేక్ హోల్డర్ని కలవకుండా ఎట్లా చెప్తారు? నిన్నగాక మొన్న ఇక్కడ కూకట్పల్లిలో ఒక లేడీ డెలివరీ కోసం వచ్చి బయట చనిపోయినటువంటి పరిస్థితి. మొన్న జవహర్ నగర్లో ఒక ఆమె లేడీ రోడ్ మీద డెలివరీ అయిన పరిస్థితి. వాళ్ళు ఏం రాస్తారు విజన్ డాక్యుమెంట్లో? 2047 వరకు అంట 5 మాతా మరణాల దగ్గర తీసుకొస్తారంట. ఇప్పుడు 55 మంది చనిపోతున్నారు మన దగ్గర ప్రతి సంవత్సరం లేడీస్ డెలివరీ తర్వాత. 5కి ఎట్లా తీసుకొస్తారు? ఎవరితో మాట్లాడినరు? ఎక్కడ ఒక ఎక్స్ట్రా హాస్పిటల్ కట్టిండ్రు? ఎక్కడ కొత్త డాక్టర్లను క్రియేట్ చేసిర్రు? మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఏసీ రూమ్లో కూర్చొని ఎవరో ఆఫీసర్ రాసేస్తాడు, ఈయన పోయాడ చదివేస్తాడు. దాంతోనే అయ్యేదేముంది, మనకు ప్రజలకు వచ్చేదేముంది? నిజంగా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే మేడ్చల్ మల్కాజ్గిరి పోవాలి, కూకట్పల్లి రావాలి, పక్కకే ఉంది కదా, ఆయన ఓల్డ్ కాన్షియన్సే కదా, చూసి కనీసం డెవలప్ చేయాలి కదా. ఎన్ని సమస్యలు ఉన్నాయండి, అవన్నీ పక్కకు వదిలేసి మొత్తం మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పోయి స్పీచ్లు ఇచ్చుకుంటా సర్పంచ్లను గెలిపించి ఏమయ్యేది ఉంది? సర్పంచ్లు గెలిచి చేసేదేమని చెప్పండి. ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక కూడా రేపు నిధులు ఊర్లలోకి వస్తే అప్పుడు మాట్లాడతాం మనం. అప్పటి వరకు అయితే ఈ గ్లోబల్ సమిట్ వేస్టే, ఇది ఎందుకు పనికిరాని సమిట్ అని నేను అనుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.